నేను ఒక చిన్నప్పటి నుంచి నా బాల్యం అంతా ఈ కేబీఆర్ చుట్టుపక్కల పరిసరాలలోనే నడిచింది. అందుకు ఈ విషయం నాకు ఇంకా నా గుండెకి చాలా దగ్గరైన విషయం. ఎందుకు ఈ విషయం అంటున్నానంటే, ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం కేబీఆర్ పార్క్ వచ్చేవాళ్ళం. ఎంత చల్లని గాలి, మీరు కొంచెం సిటీ బయట నుంచి వచ్చినా ఈ కేబీఆర్ పార్క్ పరిసరాలకు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది, ఆ గాలిలో తేడా కూడా తెలుస్తుంది మీకు. అంత ఎవిడెంట్గా ఉంటుంది కేబీఆర్ పార్క్ వద్ద. ఇప్పుడు ఎక్కడి లేనంత ఆగ మేఘాల మీద ఎందుకు మీరు పెకిలించి వేస్తున్నారు ఇక్కడ ఉన్న చెట్లని? దేనికోసం అంటే ట్రాఫిక్ ఉంది, దీనికోసం మేము ఫ్లైఓవర్లు అండర్ పాస్లు కడతామంటున్నారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు ఎన్నో ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నగర వ్యాప్తంగా కట్టారు కదా, దానివల్ల ట్రాఫిక్ సాల్వ్ అయిందా? దానివల్ల ఏమన్నా ప్రజలకి మేలు జరిగిందా? లేదు. అక్కడ జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ని కాస్త తీసి ఇంకో జంక్షన్కి తరలిస్తున్నారు, అంతే కదా. బాటిల్ నెక్ అంటారు దాన్ని. బాటిల్ నెక్ని ఇక్కడికి వెళ్ళి నువ్వు ఇంకో చోటికి తరలిస్తున్నావు, దానివల్ల ట్రాఫిక్ సాల్వ్ ఎట్లయింది? ఎప్పుడైతే ప్రైవేట్ వెహికల్ల సంఖ్య రోడ్లపైన తగ్గుతుందో, ఎప్పుడైతే ప్రజలు తమ వెహికల్ను వదిలిపెట్టి ప్రజా రవాణా సంస్థపై నమ్మకంతో ప్రజా రవాణా సంస్థలో పాల్గొంటారో, తిరుగుతారో, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని వాడతారో, అప్పుడు కదా ట్రాఫిక్ తగ్గేది. ఇప్పుడు కేవలం 9% కూడా లేరు ఎవరు తమ సొంత వెహికల్స్ వాడుతుంది. మీరు ఇలానే కట్టుకుంటూ పోతే 30%, 40%, 50% అయితే ఎక్కడ కడతారు మీరు? రోడ్లు ఆకాశంలో కడతారా, పాతాళంలో కడతారా? రోడ్ల మీద రోడ్లు కడుతుపోతుంటే మీరు పెద్ద పెద్ద మహానగరాలలో ఉన్న ఫ్లైఓవర్లను కాస్త తీసేసి వాటిని అన్నింటినీ పచ్చదనంతో పెంచుతున్నారు. అలాంటిది మీరు ఉన్న పచ్చదనాన్ని ఎటువంటి కనికరం లేకుండా క్యూర్ అంటున్నారు. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్. మరి ఇది క్యూరా అండి? ఇది క్యూరా? ఏ విధంగా క్యూర్ అండి ఇది? నాకు అర్థం కాదు. ఏ మనస్సాక్షి ఉన్న మనిషి ఎవరన్నా అనగలుగుతారా క్యూర్ అని? కర్స్ ఇది, అంటే శాపం. నేను అడగదలుచుకుంటున్నా, ఈరోజు కేబీఆర్ కోసం 10 ఏళ్ల నుంచి జరుగుతుంది పోరాటం. న్యాయస్థానాలలో కూడా మేము మా అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తపరచడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా న్యాయం వస్తుందని చాలా నమ్మకంతో ఉన్నాం మేము ఈరోజు. చివరిగా మేము ఏం చెప్పదలుచుకుంటున్నామంటే, ఇది రేపటి తరాల కోసం, ప్రస్తుత తరాల కోసం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇండియా ఈజ్ ద హాటెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే ఇండియాలో ఉన్న వాతావరణం ఏదైతే ఉందో అత్యంత గనిష్ట స్థాయికి, అది చాలా ఎక్కువ స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు మనకి నీడ కావాలన్నా, కొంచెం చల్లటి గాలి కావాలన్నా అది చెట్ల వల్లే సాధ్యమవుతుంది. మనం ఆ చెట్లను కొట్టేస్తూ పోతే రేపొద్దున ఇక్కడ ఎంతో నీళ్లు వాటర్ సింక్ పాయింట్ అంటారు దీన్ని. 400 ఎకరాలు సుమారు, నాకు తెలిసినంత వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంటే ఎంతో కపుల్ ఆఫ్ 100 ఎకర్స్ ఉన్న ఈ కేబీఆర్ పార్క్లో నీళ్లు సింక్ అవ్వడం వల్ల ఈ చుట్టుపక్కల ఏరియాకి అన్నిటికీ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. మీరు అండర్ పాస్లు కట్టేసి అక్కడ రీటైనింగ్ వాల్లు కట్టేస్తే ఆక్విఫర్ ఎలా ఫ్లో అవుతుంది? వాటర్ ఎలా ఫ్లో అవుతుంది? ఒకవైపు ఏ పార్క్ అయితే మనకి గాలి ఇస్తుందో, మీరు ఆ పార్క్ చుట్టే మీరు ఫ్లైఓవర్లు కట్టేసి దాన్నే అష్టదిగ్బంధనం చేసి ఆ పార్క్నే గాలి పీల్చుకోనికుండా చేస్తున్నారే. ఇది ఎటువంటి ప్రోగ్రెసివ్ పాలిటిక్స్? ఇది సస్టైనబుల్ పాలిటిక్సా? ఇది పర్యావరణ ప్రేమికులు చెప్పుకునే ఒక ప్రభుత్వం చేయాల్సిన పనేనా అని మేము సామాన్యులుగా మిమ్మల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇదే పార్టీ గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇట్లా సేమ్ ప్లాన్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు అపోజ్ చేసిరు. తప్పకుండా వీళ్ళు అపోజ్ చేసిరు, కానీ ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లోకి రాగానే వీళ్ళు మళ్ళీ ఇంప్లిమెంట్ అంటే మాకు సందేహాలు వస్తున్నాయి. నేను దీన్ని తప్పుగా అనుకోకండి. ప్రభుత్వంలో ఎవరన్నా వింటున్నా, మీరేమన్నారు? కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కూలింది అన్నారు, కాళేశ్వరం కుంగింది అన్నారు, మేడిగడ్డ కుంగింది అన్నారు. ఎలా? ఎవరు కట్టింది? మెగా ఇంజనీరింగ్, అవునా కాదా? మరి ఈ ప్రాజెక్ట్ ఆయనకు ఎందుకు ఇచ్చారు? మరి ఈ ఫ్లైఓవర్లు కుంగితే ఎవరు బాధ్యులు? అక్కడ ఒక చోట మేడిగడ్డ, కాళేశ్వరం కూలాయి అని మీరు చెప్తూ, అక్కడికి వెళ్ళి మీరు ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పెడుతూ చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో, మరి అది ఇక్కడ ఎందుకు వర్తించదు? ఇక్కడ కుంగితే ఏంటి రెస్పాన్సిబిలిటీ? అంటే మేము అడుగుతున్నాం, మాలో ఆ సందేహం ఉంది, మీరు తీర్చండి నిజమో కాదో. ఇది ప్రజాహితం కోసం చేస్తున్న చర్యనా, లేదా ప్రజా ధనం తినడం కోసం చేస్తున్న చర్యనా? మాకు అర్థం చేసుకోవాలని ఉంది. ఎవరి వల్ల అయితే ప్రాజెక్టులు కూలుతున్నాయో వాళ్ళ చేతులు ఎందుకు అంటగడుతున్నారు మళ్ళీ ప్రాజెక్టులు? 1200 కోట్లు సుమారు, నేను తెలుసుకోవడం వరకు. ఏంటి? కేవలం కేబీఆర్ చుట్టూ 1000 నుంచి 1200 కోట్ల మధ్యలో. ఈ 1200 కోట్లతో మీరు ఎన్ని బస్సులు దింపలేరు? సుమారు 40 లక్షలకు ఒక బస్సు వేసుకున్నా, మంచి బస్సు వేసుకున్నా, 50 లక్షలు వేసుకున్నా మీరు ఆ చెప్పున 2000 బస్సులు దింపచ్చు. దాని తర్వాత మెట్రో విషయానికి వద్దాం. ఇప్పుడు మెట్రో హైటెక్ సిటీ దగ్గరకు వెళ్ళి ఆగిపోతుంది. అక్కడ నుంచి ఎందుకు వెళ్ళట్లే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి? అక్కడి నుంచి ఎందుకు వెళ్ళట్లే కొండాపూర్కి? అక్కడి నుంచి ఎందుకు వెళ్ళట్లే ఎయిర్పోర్ట్ వైపుకి? అక్కడికి వెళ్తే జనాలందరూ వాడుకుంటారు కదా. అక్కడ మెట్రో కనెక్షన్ అబ్రప్ట్గా ఆగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సులు టైంకి వస్తాయా లేవో తెలీదు. బస్ స్టాపులు దయనీయ పరిస్థితుల్లో ఉంటాయి. ఇవి కదా మీరు ప్రతిష్టపరచాల్సింది. మీరు ప్రభుత్వం ప్రజల కోసం చేయాల్సింది ప్రజా సంస్థలని ప్రతిష్టపరచాలి. మీరు రోడ్లు కట్టడం సొల్యూషన్ కాదు. ఒకవైపేమో జీరో ఎమిషన్ సిటీగా మారుస్తామని చెప్తాను, కానీ ఇంకోవైపు హెచ్సీలో చూసాం మనం కొన్ని వందల చెట్లు నరికేశారు. అందులో సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూ అయింది. సో ఇప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర కూడా కొన్ని వందల చెట్లు నరికేస్తాం. సో ఇట్లా 100 కాదు 1000.
అక్షరాల 1900 చిల్లర చెట్లని కట్ చేయబోతున్నారు ఇక్కడ. కేవలం చాలామంది అంటారు అరే పార్కులో ఏం టచ్ చేయట్లేదు కదా అని. ఈ రోడ్డు ఇక్కడున్న చెట్లు ఏవైతే ఉన్నాయో దీంట్లోని ఎకో సెన్సిటివ్ జోన్ అంటాం. అంటే ఇది ఒక కాంపౌండ్ వాల్ లాంటిది. ఏదన్నా ఏ విషయంలోనైనా ఒక ఎకో సెన్సిటివ్ జోన్, ఒక బఫర్ జోన్ ఉంటే ఇంటికి కాంపౌండ్ ఎలానో ఇది కూడా అలాగా. ఇప్పుడు మీ ఇంట్లోకి రావట్లేదు కదా, దొంగలు వచ్చి మీ కాంపౌండ్ వాళ్ళు గుద్దేస్తామంటే మీరు ఊరుకుంటారా? ఇది కూడా అలాంటిదే. రేపొద్దున ఇది కొట్టేస్తారు, రేపొద్దున మళ్ళీ ఇంకా రోడ్ ఎక్స్పాన్షన్ అని మళ్ళీ ఎకో సెన్సిటివ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి మనము వాయిస్, మన గొంతు బయట తెలుపుతేనే కదా రేపొద్దున అది రక్షించబడేది. కాబట్టి ఎకో సెన్సిటివ్ జోన్ అనేది నేషనల్ పార్క్లకి కిలోమీటర్ దాకా ఉంటుంది. ఇక్కడ కిలోమీటర్ దాకా పెట్టలేం కదా, మనం కుదరదు కదా. మరి అలాంటిది 3 మీటర్స్కి తగ్గించే ప్రయత్నం కూడా చేశారు. సో ఎకో సెన్సిటివ్ జోన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించడానికి వీలు లేదు, బఫర్ జోన్ ఉండాలి. ప్లాంటేషన్ చేసి పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి గవర్నమెంట్ ఇట్లా చెట్లు తీసేయడాన్ని మీరు ఎట్లా అనుకుంటారు? తప్పకుండా వీళ్ళు ప్రకృతి ప్రేమికులు అయితే కాదు. వీళ్ళు చెప్పుకోవడానికి ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. మన రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత అండమాన్ అండ్ నికోబార్కి వెళ్ళి చాలా ఆవేదనతో చెప్పారు ఇక్కడ ప్రకృతికి ఆపద ఉంది అని. మరి అదే ప్రకృతికి హైదరాబాద్లో ఆపద ఉందండి. సిటీ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్లో, జూబ్లీ హిల్స్ ఏరియాలో, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో చాలా ఆపద ఉంది. మరి ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు మీ ప్రభుత్వం? ఎందుకు ఇక్కడ ద్వంద్వ వైఖరిని ఎందుకు పాటిస్తున్నారు అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. లోకల్ పొలిటీషియన్స్ కానీ గవర్నమెంట్ గారు రిప్రజెంటేషన్స్ ఏమైనా ఇచ్చారా మీరు? మేము ప్రస్తుతానికైతే ప్రభుత్వానికి లెటర్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా తెలుపుకున్నాము. లోకల్ పొలిటీషియన్స్ని కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలను వీళ్ళని ఎవరిని స్పందించట్లేదు. అది మీ బాధ్యతగా మేము అనుకుంటున్నాం. అంటే మేము స్పందించక ముందే మీరే ఇక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వద్దు, ఈ పార్క్ ఇక్కడున్న స్థానికులు వద్దు అంటున్నారు, ఫ్లైఓవర్లు వచ్చి ఆపండి, మీరు తెలపండి, ప్రజలు మేము కదా ఎన్నుకుంది, మా పక్షాన్ని నిలబడండి అని మిమ్మల్ని ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు నా వయసు ఆల్మోస్ట్ నియరింగ్ 80. ఈ వయసులో ఈ డిఫికల్ట్ టెరెన్లోకి పోయి నినాదాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తరతరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాము. నా 4 ఫాదర్స్, వాళ్ళ 4 ఫాదర్స్, నా గ్రాండ్ చిల్డ్రన్, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ అందరు కూడా ఇక్కడే ఉంటారు. ఇప్పుడు నాకు ఒక ముని మన్మడు ఉన్నాడు. వాడి కోసము నా మన్మల కొరకు వచ్చింది. అదర్వైజ్ నేను ఒక ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్. ఈ ప్లేస్లో వితౌట్ ట్రీస్ ఉండడం అనేది ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ ద గవర్నమెంట్ ఈస్ అనాలోచితంగా ఇలాంటి పనులు ఎలా చేస్తుంది. ఈ ఏ రకమైన క్లియరెన్సెస్ లేకుండా ఫౌండేషన్, ఫ్లైఓవర్స్కు ఫౌండేషన్ తవ్వడము, ఈ డబ్బులను ఉట్టిగా వచ్చాయా, వాళ్ళ జేబుల్లో నుంచి పెట్టారా? యూ హ్యావ్ టు ప్లాన్ ప్రాపర్లీ. The thing is, climate change is accelerating and a reality, and it has never been solved. The problem of traffic has never been solved by creating flyovers, because flyover the speed is less, fewer vehicles can go over it. Public transport is the way to go, planning is the way to go, and this is causing massive destruction around KBR, which is our major park, which holds water as well as moderates the climate of Hyderabad. So it is completely not only undesirable, it's going to solve no problem. HV में तो 300-400 का ट्रीज निकाल दिया गया। अभी ये सिटी में आके सिटी पे भी ट्रीज निकाल दे रहे हैं। कैसा देख रहे हैं? तो वही तो ट्रीज हमारा क्लाइमेट मॉडरेट करते हैं, राइट? छाए देते हैं और ठंडा करते हैं. अगर आप पेड़ निकाल देंगे तो गर्मी तो इतना बढ़ जाएगा. ये सारा मेटालिक रोड्स पे के साथ ही जीता है. हाँ, तो विदाउट पेड़ इंसान नहीं जी सकते. पेड़ भी ज़रूरी है इंसान के लिए. कार्स एंड डेवलपमेंट बात की बात है, ट्रैफिक की. पहले बेसिक थिंग इज ब्रीथ, हेल्थ, ट्रीज के वजह से ही होता है सब. सीएम बोल रहे हैं उन्हें पूरा पोल्यूशन फ्री कर दूंगा हैदराबाद को बोल के बोल रहा है. मैजिक किसी के पास ऐसा मैजिक नहीं है कि पोल्यूशन फ्री करे. वर्ल्ड वाइड तो क्लाइमेट चल ही रहा है, क्लाइमेट चेंज चल ही रहा है. पूरा वर्ल्ड तो हीट अप हो रहा है. आवर एर्थ इज गोइंग टू बी बॉइल्ड. द ग्लेशियर्स आर पिघल रहे पूरे. सो देर आर जब बारिश होना है तो धूप होती है, धूप होना है तो जब बारिश होती है. द क्लाइमेट में तो सब कुछ डिफरेंट हो रहा है बिकॉज ऑफ नेचर को हमें बहुत हार्म कर रहा है. ऐसा सिटी के बीच में
इतना पब्लिक के बीच में ऐसा ये केस बीच निकल अब हो गया है कि जब लोग जाते हैं कि अच्छा एनवायरनमेंट देख के गांव के बाहर जाके बसते हैं और बाद में वो भी बीच में ही हो जाता है, सब कुछ बीच में। द वर्ल्ड इज़ गोइंग टू बी सेंटर। मेरे पापा थे ना जंगल में, तो सब हम बच्चे थे तो छोटे छोटे प्लास्टिक के कवर्स में मिट्टी डाल के, बीज डाल के, घर पे प्लांटेशन में पाल के मेरे पापा ना लेके जाके जंगल में फॉरेस्ट में बोते थे। उनकी ज़िंदगी पूरी फॉरेस्ट डिपार्टमेंट के डेवलपमेंट के लिए ख़त्म हो गई। ना घर पे ध्यान दिया, ना इतना फॉरेस्ट के लिए इतना डेडिकेटेडली काम किया उन्होंने। बट जितना अच्छे पेड़ों की इस तरह काट देते हैं तो दिल बहुत तड़पता है। इतना डेडिकेशन से प्लांट्स बोते हैं और कुछ लोग इसे बेरहमी से काट देते ये हैं। भी तो डेडिकेशन से काट रहे हैं ना। बेरहमी से काट रहे हैं, डेडिकेशन बेरहमी से काट रहे हैं। ट्रैफिक कंजेशन निकालने का डेडिकेशन बोल के बोल रहे हो। हाँ, ट्रैफिक सॉल्यूशन ढूंढना चाहिए बिफोर दैट। दूसरा, लोगों को ही दूसरे कंट्रीज में, स्कॉटलैंड में ऐसा होता है, एक पैच यहाँ पे ग्रीनरी होती है, एक पैच यहाँ पे लोगों की होती है। नेक्स्ट पैच के लिए फिर और ग्रीनरी होती है, फिर नेक्स्ट पैच लोगों की होती है। एक ट्रीज का पैच, एक लोगों का पैच, आफ्टर दैट एक ट्रीज का पैच एंड देयर इज अंदर लोगों का पैच होता है। ऐसे होना चाहिए। पूरा ट्रैफिक ही कर देंगे तो कैसे हो चलेगा। यहाँ पे KBR का पैच है तो लोगों को दूसरी जगह बसाना, ट्रैफिक और जगह बाहर की तरफ डेवलप करना है। చెప్పండి, ఎందుకు మీరు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తారు? ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఏ రకమైన ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ లేకుండా 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాసులు కట్టాలని చెప్పి గవర్నమెంట్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ప్రజల మీద రుద్దుతోంది. దీనివల్ల ఈ కేబీఆర్ పార్క్కి ఎప్పటికీ పూడ్చలేని నష్టం జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్స్ అవి రావటం వల్ల ట్రాఫిక్ ఎక్కువ అయ్యి దానివల్ల ధ్వని కాలుష్యము, వాయు కాలుష్యం, దీంతో ఈ పార్కులో ఉండే జీవజంతువులు అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇది గవర్నమెంట్ గ్రహించకుండా ఏకపక్షంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఈ ఫ్లైఓవర్స్ అవి ప్రపోజ్ చేసి వాళ్ళు కోర్టు కేసులు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరే ఉన్నాం. మనం ఇప్పుడు పిట్స్ గుంతలు దవ్వుతున్నారు, పిల్లర్స్ కూడా వేస్తున్నారు. అయితే ఇవంతా కూడా కోర్టులో కేసులు ఉన్నా కూడా అవి పట్టించుకోకుండా, కోర్టు స్టే ఆర్డర్స్ ఇచ్చిన అవి పట్టించుకోకుండా ఇది చేస్తున్న పద్ధతి ఉంది ఇక్కడ. సో దీని మీద కోర్టు స్టే ఉందా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ? ఇక్కడ కోర్టు స్టేలు ఉన్నాయి. తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఉంది. దాంట్లో కూడా మనం అండర్టేకింగ్ ఇవ్వాలన్నారు. పబ్లిక్ హీరింగ్, పబ్లిక్ అంటే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, తర్వాతనే అలైన్మెంట్ అది ఫిక్స్ చేయాలని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇది ఇప్పుడు కాదు, 2021 అంటే 5 సంవత్సరాల క్రితం కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా ఇప్పటికి కూడా ఏ రకమైన పబ్లిక్ హీరింగ్ జరగలేదు. అయితే కోర్టుని పక్కదారి పట్టించి అన్ని అనుమతులు వచ్చినాయి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది అని చెప్పి ఈ రకంగా క్లెయిమ్ చేస్తూ వాళ్ళు కోర్టు ద్వారా ఇక్కడ స్టే రాకుండా వాళ్ళు అంటే ఈ పిఏఎల్లో ఏ రకమైన ఆర్డర్స్ రాకుండా వాళ్ళు అడ్డుకున్నారు. దీనికి మళ్ళీ మనకి 5వ తారీఖు పిఏఎల్ హీరింగ్ వస్తుంది. అప్పుడు ఇవన్నీ కూడా మన కోర్టు ముందు మళ్ళీ పెడుతున్నాం మేము. ఈ హీరింగ్, పబ్లిక్ హీరింగ్ జరిగితే దానికి సంబంధించిన కాగితాలు ఇవ్వండి, ప్రూఫ్ ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ కోర్టు అడిగితే కూడా ఇక్కడ మన ప్రభుత్వ కోర్టు అధికారులు అంటే అడ్వకేట్ జనరల్, తర్వాత ఈ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ వీళ్ళు ఉంటారు, కోర్టు అఫీషియల్స్ ఉంటారు. వీళ్ళు కూడా దీనికి అసలు ఏ రకమైన జవాబు ఇవ్వలేదు, టైం తీసుకున్నారు. తర్వాత ఇక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందనే విషయం కూడా వాళ్ళు మాకేమీ దీని గురించి అవగాహన లేదు అని చెప్పేసి కూడా కోర్టులో ఇచ్చారు. దానివల్ల కోర్టు ఏ రకమైన ఆ పర్టికులర్ ఆర్డర్స్ ఇవ్వకుండా మళ్ళీ టైం ఇస్తూ 5వ తారీఖు ఆ పిఐఎల్ పోస్ట్ చేశారు. ఇదిగాక ఈ చుట్టుపక్కల ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏవైతే వాళ్ళు అక్వైర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక 40 నుంచి 40 రిట్స్ వేశారు. ఆ రిట్స్ అన్నింటిలో కూడా స్టే ఉంది. అయితే ఆ రిట్స్కి స్టే ఇచ్చిన తర్వాత కౌంటరు ప్రభుత్వం వైపు నుంచి వేయటం లేదు. ప్రభుత్వం కోర్టుకు వచ్చినప్పుడు మేము అన్ని రూల్స్ పాటించే అన్ని అనుమతులు తీసుకునే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ మీద చూస్తే
అటువంటి దాఖలాలు ఏమీ కనబడటం లేదు. సో ఏకపక్షంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఎవరు అడ్డం వచ్చినా సరే మేము ఇక్కడ చేసుకుంటూ పోతాము, ఈ ఫ్లైఓవర్స్ కట్టి తీరుతాము, అండర్ పాస్ నిర్మించి తీరుతాము అని చెప్పేసి చెప్తున్నారు. నిజానికి దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ తగ్గి అవి పబ్లిక్ ఫ్లైఓవర్స్ కట్టడం వల్ల మనకి చాలా స్టడీస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం కాదు, చాలా చోట్ల ప్రపంచంలో ఫ్లైఓవర్స్ కట్టారు. అయితే ఈ ఫ్లైఓవర్స్ కట్టడం వల్ల కంజెషన్ తగ్గుతుందని చెప్పేసి ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఇంకా ట్రాఫిక్ పెరుగుతుందో తప్ప తగ్గదు. ఎందుకంటే ఇది సులభంగా ఉంది, ఇది ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోదాం అనేసి వేరే దారులు వెళ్ళేవారు కూడా ఈ దారి మీదకి వస్తారు. ఇంకా ఈ రకమైన మనకి స్టడీస్ కూడా చూపిస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ కంటే కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓవర్ పీరియడ్ అంటే సమయంలో కొంత సమయంలో ఈ పార్క్ కూడా మెల్లమెల్లగా ఒక నాశనం దిశగా జరిగే ప్రమాదం ఉంది. అందుకని మేమందరం కూడా ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ చెప్తున్నది హైదరాబాద్ని జీరో ఎమిషన్ సిటీ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నది. కంప్లీట్గా పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అన్ని సిటీ బయటకు పంపిస్తామని చెప్తాము. సో ఒకవైపు అట్లా చెప్తూ ఒకవైపు కొన్ని వందల చెట్లు సిటీ మధ్యలో తీసేయడం అనేది ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు మనకి ఇక్కడ 1300 చెట్లు అన్నారు మొదట. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు చూస్తే మరి 1900 చెట్ల పైన కొట్టేస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లు, ఇవి చిన్న చెట్లు కాదు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంత పెద్ద పిట్స్ చూసారా, మీరు ఇవంత పెద్ద చెట్లు కొట్టేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ఎన్విరాన్మెంట్ కాదు టెంపరేచర్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో ఈరోజు 42 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంది. ఇంకా ఈ చెట్లు కొట్టుకుంటూ పోతూ ఈ ప్రకృతిని నాశనం చేసుకుంటూ పోతే మన భావితరాల వారికి మనం ఏమి ఇస్తున్నాం, మన పిల్లలకి మనం ఏమి ఇస్తాం, ఏది ఎడారి ఇస్తామా మనం? ఇటువంటి ఈ టెంపరేచర్స్ ఇప్పుడు 42 ఉంది, 45, 46, 48 ఇలా టెంపరేచర్ పెరుగుతూ పోతుంది. మనం ఈ ప్రకృతి ఇచ్చిన ఈ వనరుల్ని, ఈ చెట్లని, వీటిల్ని, వాటర్ బాడీస్ని మనం కాపాడుకోవాలి. అంతేకాదు వీటిని నాశనం చేసేది మనం వెళ్ళకూడదు.